నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. మనము ఈ రాజకీయ పార్టీలు కొత్తగా ఆవిర్భావం అవుతుంటే కొన్ని చూడడానికి చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. తల్లిదండ్రులు కష్టపడి రాజకీయాల్లోకి వచ్చి ఒక పేరు తెచ్చుకున్న తర్వాత పిల్లలు దాంట్లో మళ్ళీ మనస్పర్ధలు రావడంతో కొత్త పార్టీలు పెట్టడం, అది వైఎస్ఆర్సీపీలో రాజశేఖర రెడ్డి పిల్లలిద్దరు చేయడం చూసాము. ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీగా కన్వర్ట్ చేసుకున్న పార్టీలో ఉన్నటువంటి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి అమ్మాయి కల్వకుంట్ల కవిత, ఆవిడ వేరు కుంపటి పెట్టి ఇప్పుడు దాని గురించి మన కొత్త పార్టీ ఆవిర్భావం, దాంట్లో ఒక 5 పాయింట్ల గురించి చెప్పడము, దీన్ని టీఆర్ఎస్ కింద నామకరణ, అంటే ఇదివరకు బీఆర్ఎస్ ముందర టీఆర్ఎస్ కింద ఉండేది, బట్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సేన అని భావం వచ్చి బట్ అందరికీ కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ చేసినట్టు పెట్టింది. బట్ ఆవిడ మాట్లాడిన పద్ధతిలో కానీ దీంట్లో కానీ అంత కొత్తదనం ఏమీ అనిపించలేదు. అసలు ఇట్లా వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చిన్న చిన్న పార్టీలు పెట్టుకుంటూ వస్తే బీఆర్ఎస్ మీద ఏమైనా ప్రభావితం ఉంటుందా, లేకపోతే ఈవిడ వెనకాల ఏమైనా ఇంకో శక్తి ఉండి నడిపిస్తుందా అనే విషయం మీద ఈ కొత్తగా అవతరించినటువంటి ఈ సేన, తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ ఆవిర్భావం మీద మీ యొక్క కామెంట్. అంటే బేసిక్గా సిద్ధాంత ప్రాతిపదిక లేకపోతే రాజకీయాలు ఎంత దిగజారుతాయో ఇక్కడ ఈవేడ పార్టీ, అక్కడ షర్మిల గారి పార్టీ, ఈ 2 ఎగ్జాంపుల్స్. ఏటికి ఎక్కడా సిద్ధాంత ప్రాతిపదిక లేదు. ప్రజల్లో ఒకళ్ళ మీద వచ్చేటటువంటి రియాక్షన్ యాంటీ ఓటింగ్ మీద ఇంకోటి రావటం, వాళ్ళ మీద యాంటీ ఓటింగ్ మీద ఇంకోటి రావటం, ఈ రకంగా సాగుతూ ఉండిపోయి దానికి ప్రతిబింబాలు కొన్ని ఫ్యామిలీస్ కావటం, ఆ ఫ్యామిలీ లీడర్ కావటంతో రాజకీయాల్లో ఎవరైనా మేము పెట్టేయగలం, 4 డబ్బులు ఉంటే చాలు, ఎట్లా ఓట్లా సంపాదించిన 4 డబ్బులు ఉంటే అవి తగలబెట్టుకోవటానికి ఇది ప్రధానమైనటువంటి వేదికలాగా తయారవుతున్నది. ఇది ఎగ్జాంపుల్. ఒకటి ప్లస్ ఆర్ మైనస్ కేసీఆర్కు స్టేచర్ ఉంది, అది యాక్సెప్ట్ చేయాలి. ఎట్లా వచ్చింది స్టేచర్ రావటానికి కారణం కొంతకాలం నిలబడ్డాడు, సాక్రిఫైస్ చేశాడు. అంత ఈజీ కాదు. ఒక ప్రత్యేక తెలంగాణ సాధించటం అనేటటువంటిది చాలా దృఢ సంకల్పంతో పనిచేయకపోతే ఆషామాషిగా వచ్చేది కాదు. ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు చేసిన కష్టం చాలా చాలా ప్రధానమైంది. దానికనే ఆయనకు స్టేచర్ వచ్చింది. సరే, అధికారంలోకి వచ్చిన తర్వాత రియల్గానే ఒక దొరలాగా నియంతలాగా చేశాడు. కరప్షన్ కూడా విపరీతంగా అయిపోయింది. మెగలోమానియాక్ టెండెన్సీస్ వచ్చేసాయి. ఏదో ఇక్కడ కాస్త రాగానే నేనంతా దేశమంతా వెళ్తానన్నట్టు భారత సేన బీఆర్ఎస్ అని పెట్టి అక్కడికి పోయి మొత్తం మీద మొదటికే మోసం వచ్చింది. ఎందుకంటే ప్రజలే రియాక్ట్ చేశారు. అదొకటి మెయిన్ థింగ్. ఏంటంటే యాంటీ ఓటింగ్ అయినా ఫర్ ఓటింగ్ అయినా నువ్వు సరిగ్గా డెలివర్ చేయకపోతే మాత్రం పీపుల్ రిజెక్ట్ చేస్తున్నారు. ఎంత గుడ్విల్తో వచ్చాడు 2014లో. ఆయన వచ్చిన గుడ్విల్ మామూలు గుడ్విల్ కాదు. యాక్చువల్లీ వస్తాడా రాడా అనుకున్నప్పుడు ప్రజలందరూ ఇంకా ఈయన రాకపోతే తెలంగాణ నిలబడదు అనేది గట్టిగా నమ్మారు కాబట్టి ఓటేశారు. సరే, ఆ 10 ఏళ్లలో జరిగిన కరప్షను, దాంట్లో పిల్లల వాటా, అది కదా ఇప్పుడు ఆ లిక్కర్ స్కాము, దాంట్లో ఇవే కదా మెయిన్. దాంతో మళ్ళీ దాంట్లో పంపకాలు ఎప్పుడైతే అదే అధికారంలో మళ్ళీ ఉండుంటే ఇవి బయటకు కూర్చుండేవి కావు. అధికారంలో ఉంటే అప్పుడు అందరూ సర్దుకోకపోయి ఉంటారు. అధికారం పోగానే ఇవన్నీ బయటకు వచ్చాయి. ఇప్పుడు ఈమె బయటకు వచ్చి తాను ఒక పార్టీ పెడతానంటుంది. స్టేచర్ లేదు, ఐడియాలజీ లేదు, పాలసీ లేదు. ఏవో 4 మాటలు చెప్తే వచ్చేస్తాం అనుకుంటే చాలా చాలా పొరపాటు. బట్ ఈమె ఎఫెక్ట్ ఎంత ఉంటుంది నేను అనుకోవటం చాలా చాలా మార్జినల్గా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఏదైనా కాస్త 4 డబ్బులు ఉంటే అవి పోగొట్టుకోవటానికే కానీ ఇంకా మించేమి దీనివల్ల ఒరిగేదంటూ ఏమి లేదు. ఈమె వెనక్కి ఎవరైనా ఉన్నారనేది కూడా అనుకోను. ఎందుకంటే అంత ఈమెకు సపోర్ట్ ఇస్తే ఏదో ఈమె ఒక శక్తిలాగా ఎదుగుతుందని అనుకునేటటువంటి అవకాశాలు కూడా లేవు. ప్రాక్టికలీ ఆమె తన గురించి తాను చాలా ఊహించుకుంటూ ఉంది, కానీ దానివల్ల అయ్యేటటువంటి ఓన్లీ ఒక డ్యామేజ్ ఆమె చేయగలిగింది ఏదైనా ఉందంటే ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ కేసీఆర్ కేటీఆర్కు సంబంధించింది
చాలా ఇదిగా ఆమె బయటికి తెస్తే మాత్రం కొంత డ్యామేజీ కేసీఆర్కు టీఆర్ఎస్కు జరగవచ్చు. అది ఈమెదో ఓట్లు చీల్చబట్టో ఈమె ప్రభావం వల్లనో వచ్చేటటువంటి ఎఫెక్ట్ అయితే కాదు. ఇన్సైడ్గా ఏదైనా జరిగింది ఏమైనా కనుక ఇవి పబ్లిక్ చేయగలిగితే అంతవరకు డ్యామేజ్ కావచ్చు. బట్ ఈ రోజున్న పరిస్థితిలో 2028కి అడ్వాంటేజ్ కేసీఆర్గానే నడుస్తున్నది. 2 రీజన్స్. కాంగ్రెస్ పరిపాలన సరిగ్గా ఇవ్వలేకపోతుంది, యాంటీ వేవ్ బాగా బిల్డప్ అవుతున్నది. ఆ యాంటీ వేవ్ను ఎన్కాష్ చేసుకునే పరిస్థితిలో బీజేపీ లేదు. బీజేపీ కనుక యాంటీ ఓట్ను ఎన్కాష్ చేసుకోగలిగి ఉంటే బీఆర్ఎస్కు ప్రాబ్లం అయి ఉంటుంది. బట్ బీజేపీ ఆ పరిస్థితిలో ఆ ప్రొజెక్షన్ ఇవ్వలేకపోతుంది, కారణాలు ఏమైనా కానీ. దాంతో ఆ యాంటీ ఓటు టీఆర్ఎస్కి వచ్చేటట్టు ఆ బీఆర్ఎస్కి వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఆ యాంటీ ఓటు స్వీపింగ్గా వచ్చిందంటే అప్పుడు కవిత గారి ఫ్యాక్టరు ఇంకో ఫ్యాక్టరు ఏ ఫ్యాక్టరు పనిచేయదు. సో ఆటోమేటిక్గా వచ్చేస్తారు. సో 2028లో యాజ్ థింగ్స్ స్టాండ్ అడ్వాంటేజ్ కేసీఆర్గానే అవుపిస్తుంది. కవిత గారి ఎఫెక్ట్ చాలా చాలా మినిమంగా ఉంటుంది. 2028తో ఇవి ఇంకా క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది, కానీ నిలదొక్కుని రాజకీయాల్లో ఉండే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే అసలు ఫౌండేషను లేదు, క్రెడిబిలిటీ లేదు, సిద్ధాంతం లేదు. మంచి విషయం చెప్పారండి. థ్యాంక్ యూ.